వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. యుద్ధం ఇక గొడవలు మన ఇంటి వంట వరకు వచ్చిందని అంటే గ్యాస్ కష్టాలు. ఈ గ్యాస్‌తో ఎన్ని జోక్స్ వచ్చినాయంటే ఆ గ్యాస్‌ని యొక్క విలువ ఇప్పుడు తెలిసిందండి ఇది. చాలామంది ఆ గ్యాసు ఇంట్లో ఉన్నా సరే ఈ సెకండ్ బుకింగ్ ఎక్కడ రాదో అని చెప్పేసి ముందే బుక్ చేసుకున్నారటండి. అంటే గ్యాస్ కష్టాలు మరి ఇదివరకు మన తాత ముత్తాతలు వాళ్ళకప్పుడు గ్యాస్ లేదు. మరి వాళ్ళు ఎలాగా వంటలు చేశారు? వాళ్ళు ఎలాగా మరి జీవనశైలి ఎలా గడిపారు? ఇవన్నీ చూసుకుంటే చాలా కష్టాలు. అదొక ప్రహసనం మాట. వంటలంటే మా ఇంట్లో కూడా చూసేవాళ్ళమాట. పుల్లలతో చేసేవాళ్ళం, బొగ్గులతో చేసేవాళ్ళం, కిరసనాలతో చేసేవాళ్ళం. అది మా మదర్ కూడా టీచర్ అనమాట. అది టీచర్ అయితే కొన్ని కూడా మేము కూడా వంటలు చేసేవాళ్ళం. ఆ పొయ్యి ఊతటం గానీ, పుల్లలు పెట్టడం, కట్టెలు తడిసిపోయి వర్షాకాలంలో ఆ పుల్లలు తడిసిపోయిన పుల్లలు ఇచ్చేవారు. దాంతో పెద్ద పొగొచ్చేసి వంట లేట్ అయ్యేదనమాట ఇది. అనుకున్న సమయం కానీ వెంటనే అయ్యేది కాదు. బొగ్గులు దొరికేది కాదు. బొగ్గులు చిన్న బొగ్గులని, పెద్ద బొగ్గులని ఏదో లేతే చిన్నవి వచ్చేసినాయని అలా బాధపడేవాళ్ళం ఇది. అలాగే కిరసనాయిల్ దొరికేది కాదు. కిరసనాయిల్ స్టవ్‌తో పంపు కొట్టడానికి పంప్ ఉండేది. దాంతో చాలా ఇబ్బందులు. సరిగ్గా ఆ పంపు కొట్టేదానికి చిన్న వాషర్ పోయిందనుకోండి ఇది సరిగ్గా అంటే ఆ యొక్క ఆ పంపు కొట్టేదానికి సరిగ్గా వాషర్ పోతే పంపు గ్యాస్ కొట్టే అది ఎయిర్ కొట్టాలి. దాన్ని కొట్టే అవకాశం లేక నెమ్మదిగా వచ్చేది. వంట లేట్ అయిపోయేది. రకరకాల సమస్యలండి. మరి ఈ గ్యాస్ ఉంది కదా దుర్గాప్రసాద్ గారు, మరి ఏంటి సమస్యలంటే మనకి కొద్దిగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మనం దానిని ఎలా పరిష్కరించుకోవాలన్నది ఆలోచించాలండి. గ్యాస్ ఒకటే కాదు, జీవితంలో చాలా సమస్యలు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ అది ఎలక్ట్రిక్ కుక్కర్ ఉందండి ఇది. ఎలక్ట్రిక్ కుక్కర్‌లో మనం ఈ యొక్క రైస్ వండుకోవచ్చు. దాంట్లో కొద్దిగా మా మదర్ ఏం చేసేవారంటే ఉల్లిపాయలు గానీ కొన్ని ఉడికించేసేవారండి. పప్పు కూడా అంటే రైస్ కుక్కర్‌లో దాంట్లో ఆ కుక్కర్‌లో ఏం చేశారు పైన ఇంకో వేరే గిన్నెలో పప్పు కూడా పెట్టేసేవారు. అలాగే ఈ రైస్ కుక్కర్‌లో మనం ఈ బంగాళదుంపలు గానీ, లేదంటే మనకి పప్పు, కోడిగుడ్లు శుభ్రంగా కడిగేసి పప్పు గానీ, లేకపోతే కోడిగుడ్లు కడిగేసి దాంట్లో పెట్టామనుకోండి ఆ కోడిగుడ్లు ఉడికిపోతాయి. ఈ బంగాళదుంపలు ఉడికిపోతాయి, పప్పు ఉడికిపోతుంది. అలాగా కొద్దిగా మన గ్యాస్‌ని సేవ్ చేయడానికి అవకాశం ఉంది. అది అంటే ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంది మనకి. ఎలక్ట్రిక్ కుక్కర్ ఉపయోగం అదొక పరిష్కార మార్గం. అలాగే ఎలక్ట్రిక్ ఓవెన్ ఒకటుంటదండి. మనం ఏదైనా వేడి చేసుకోవాలన్నా ఎలక్ట్రిక్ ఓవెన్‌లో వండుకోవటం కూడా మనం నేర్చుకోవచ్చు. కానీ అది అప్పుడు టైం లేదనుకోండి టైం ఉంటే ట్రై చేయండి. ఎలక్ట్రిక్ ఓవెన్ ఒకటుందండి. అలాగే ఎలక్ట్రిక్ ఫ్రైయర్ వేడి చేసుకోవడానికి ఎలక్ట్రిక్ ఫ్రైయర్ ఒకటుంటది. చక్కగా మనం ఫ్రై చేసుకోవడానికి ఎలక్ట్రిక్ ఫ్రైయర్ ఒకటుంది. అలాగే ఎలక్ట్రిక్ ఆహ్, మనకి కెటిల్ ఒకటుంటదండి. ఎలక్ట్రిక్ కెటిల్. అంటే ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంది, ఎలక్ట్రిక్ ఓవెన్ ఉంది, ఎలక్ట్రిక్ మీకు ఫ్రైయర్ ఉంది, ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది. దాన్ని ఇండక్షన్ స్టవ్ అంటారు. ఇండక్షన్ స్టవ్ ఉంది. అలాగే కెటిల్ కూడా ఉందండి. ఎలక్ట్రిక్ కెటిల్. ఈ కెటిల్ ఉపయోగించి కూడా మనం కాఫీ, మిల్క్ దాంట్లో పెట్టామనుకోండి దాంట్లో టీ పెట్టొచ్చు. కొద్దిగా డికాక్షన్‌లాగా తయారు చేసుకోవచ్చు. బ్లాక్ కాఫీ తయారు చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ కెటిల్‌తో. అంటే మనకి గ్యాస్ కాకుండా చాలా మనకి అవకాశాలున్నాయి. దాని ముందు ఆందోళన చెందకూడదు. ఇబ్బంది పడకూడదు. మనకి ఇటువంటి ఎలక్ట్రిక్‌తో సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంది, ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది, ఎలక్ట్రిక్ ఫ్రైయర్ ఉంది, ఎలక్ట్రిక్ కెటిల్ ఉంది. ఇవన్నీ కూడా ఉపయోగించి ఎలక్ట్రిక్ ఓవెన్ ఉంది. ఇవన్నీ ఉపయోగించుకొని ఏదో ఒకటి కొనుక్కొని మనం ఆ పరిష్కార మార్గం చూడాలి తప్ప ఆందోళన చెందకూడదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఇంట్లో అవ్వచ్చు, దేశంలో అవ్వచ్చు, మన సమాజంలో అవ్వచ్చు, వీధిలో అవ్వచ్చు, మన ఊర్లో అవ్వచ్చు. దాంట్లో రకరకాల సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా, ఇబ్బంది పడకుండా, ఏడవకుండా, ఏమీ డిప్రెషన్ లోనవ్వకుండా ఎలా సాధించుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలాగ ఆ సమస్యను పరిష్కరించాలో ఆలోచించాలి తప్ప మనం ఆందోళన చెందొద్దు. ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు. దాంతో కోపం తెచ్చుకోవటం, అరిచేయటం, గోల పెట్టడం, దెబ్బలాట పెట్టుకోవడం అలా చేయకుండా మీరు సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడానికి ట్రై చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.